వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నశించాలి డౌన్ డౌన్ కొలుగుపుడు డౌన్ డౌన్ కొలుగుపుడు ఎమ్మెల్యే అరాచకాలను ఎమ్మెల్యే గారి అరాచకాలను ఎమ్మెల్యే గారి అరాచకాలను దళితులపై చేస్తున్న అరాచకాలను దళితులపై చేస్తున్న అరాచకాలను ఇంటి వద్దకే వచ్చి చేస్తున్న అరాచకాలను ఇంటి వద్దకే వచ్చి చేస్తున్న అరాచకాలను డౌన్ డౌన్ ఎమ్మెల్యే డౌన్ డౌన్ కొలుగుపుడు తీసే వీడియో శ్రీనివాసరావు గారు కొల్పూడి శ్రీనివాసరావు గారు నశించాలి గిరిజన మహిళపై అత్యాచారం నశించాలి గిరిజన మహిళపై అత్యాచారం నశించాలి గిరిజన మహిళపై అత్యాచారం నశించాలి గిరిజన మహిళపై అత్యాచారం డౌన్ డౌన్ కొల్పూడి శ్రీనివాసరావు గారు డౌన్ డౌన్ కొల్పూడి శ్రీనివాసరావు గారు డౌన్ డౌన్ గోపాలపురంలో జరిగినటువంటి సంఘటన ఒక ఎస్టీ మహిళని చూడకుండా మరి ఈ తిరువురు శాసనసభ్యులు కొలికిపేడి శ్రీనివాసరావు గారు మరి ఇంటి మీదకి వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళ నాయకుల్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళని అందరినీ కూడా దౌర్జన్యాలతో కొట్టి చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎంతో దౌర్జాభాగ్యమైనటువంటి పరిస్థితి ఇవాళ ఎమ్మెల్యే గారు చూస్తా ఉంటే మరి నువ్వు లా అండ్ ఆర్డర్ ని చేతిలో పెట్టుకుని పోలీసులు ఉండగా కూడా మరి పోలీసులు ఉండి పోలీసులు ఏదన్నా సమస్య ఉంటే ఆవిడ ఏమైనా తప్పు చేసి ఉంటే పోలీసుల్ని పిలిపించి పోలీసులతో సమస్యని సాల్వ్ చేయమని చెప్పేసి అనాల్సింది పోయి తనే ఒక ఎమ్మెల్యేగా అయి ఉండి కూడా మరి ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేసి ఒక మహిళ గిరిజన మహిళని కొట్టడం వాళ్ళ భర్తని కొట్టడం ఆ పిల్లోడిని వాళ్ళ అబ్బాయిని కొట్టడం మరి అంత దౌర్జన్యమైనటువంటి పరిస్థితి దిగజారినటువంటి పరిస్థితి ఈ రోజున ఒక రౌడీజంగా సలహించాలంటే చాలా సిగ్గుచేటటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే ఆ ఎమ్మెల్యే గారిని మరి అరెస్ట్ చేయాలని చెప్పేసి మేమంతా కూడా 4 మండలాలు జెడ్పీటీసీలు ఎంపీపీలు అనేక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ అందరూ కూడా ఖండిస్తా ఉన్నాం. వెంటనే ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి, ఎఫ్ఐఆర్ కట్టాలి. ఎఫ్ఐఆర్ కట్టే వరకు మేము స్టేషన్ కి ముట్టిస్తాం. ఎఫ్ఐఆర్ కట్టే వరకు కూడా మేము అందరూ కూడా మరి స్టేషన్ కి వెళ్లి మరి స్టేషన్ కాడే ధర్నా కూర్చుంటామని చెప్పేసి కూడా మేము అంటా ఉన్నాం. మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే యొక్క దౌర్భాగ్య పరిస్థితి, ఈ ఎమ్మెల్యే నువ్వు పెద్దరికంగా నీకు ఓట్లేసి పెద్దలకు గెలిపించినటువంటి పాపాన ఇవాళ మరి ఒక ఎస్టీ మహిళ మీద చేసుకున్నానంటే అంతటి దౌర్జన్య పరిస్థితి ఎంత వేరే వాళ్ళు లేదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. 5 సంవత్సరాల నుంచి ఎస్సీ నియోజకవర్గం కోనే రంగారావు గారిని మహానుభావులు ఎంతో మంది వేముల కోరమయ్య లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఏ ఎమ్మెల్యే కూడా ఇక్కడ కోటరామయ్య గారు లాంటితో సహా ఏ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు కూడా దరిజనుల మీద కానీ గిరిజనుల మీద దౌర్జన్యాలు ఎలాంటివి చేయలేదు. ఇలాంటి రాజకీయాలు చూడాల. మోరాలిటీ గల ఈ నియోజకవర్గాన్ని మరి మానవ మృగంలాగా కొలికిపూడి ఎమ్మెల్యే మరి మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు చెబుతాను ఇలాంటి మానవ మృగాన్ని మా మీద తోలారు కాబట్టి ఆయన ఇదే ఇన్సిడెంట్స్ కాదు, చాలా విషయాలు చాలా రకాలుగా చాలాగా ఇప్పుడు ప్రస్తుతం మన తిరువురులో బ్రాంచీ షాపులు సీల్ వేయటం ఏంటి, రకరకాల వ్యవహారాలు చేసుకుంటూ ఈ నియోజకవర్గాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చదువుకున్నాడని ఇక్కడ గిరిజనులు కూడా, ఆయన భార్య గిరిజనులని ఇక్కడ గిరిజనులు కూడా ఆయన ఓట్లు ఇచ్చారు. అలాంటి ఎమ్మెల్యే ఒక గిరిజన మహిళను తనటం కొట్టడం అనేది ఏహీకరం. ఇలాంటి ఎమ్మెల్యేగా ఇంకా ఉంటే ఈ నియోజకవర్గాన్ని ఎంత నాశనం చేస్తాడని మాకు భయంగా ఉంది. వెంటనే ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి లేదా బర్తరఫ్ చేసి మళ్ళీ నియోజకవర్గాన్ని కాపాడమని గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నాం.
అదేవిధంగా ఇద్దట్లో ఏ విధమైన సరి అయిన యాక్షన్ తీసుకోపోతే మేము దేనికైనా తెగించాం, అవసరమైతే నిరాహార దీక్షకైనా కూర్చొని ఎమ్మెల్యేని ఇక్కడి నుంచి పంపించేంత వరకు నిద్రపోవని చెబుతున్నాం. నిన్న చాలా దౌర్జన్యకరమైన కాండ. తిరువూరు నియోజకవర్గం మొన్న ఎలక్షన్ జరిగిన దగ్గర నుంచి కూడా మరి ఇట్లాంటి ఇన్సిడెంట్లు చాలా జరుగుతూ ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ఇప్పటికీ 10 సంఖ్యలో మరి తిరువూరు శాసనసభ్యుడు పులికిపూడి శ్రీనివాసరావు గారు ప్రజాప్రతినిధిగా పరిపాలించాల్సింది పోయి మరి ప్రజా వ్యతిరేక శక్తిగా మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి చూస్తే నిన్న గోపాలపురంలో ఒక గిరిజన మహిళకి సంబంధించి వారి ప్రైవేట్ స్థలంలో రోడ్డు నిర్మించిన దానికి వారు అబ్జెక్షన్ చెప్తే మీకు స్థలాలు ఇస్తామని చెప్పి స్థానిక నాయకులు మాటిచ్చి దానికి భిన్నంగా ఈ రోజున వారికి చేయాల్సిన న్యాయం చేయకపోగా వచ్చి మరి ఆయన మీద దౌర్జన్యం, వాళ్ళ కుటుంబం మీద దౌర్జన్యం చేసి మహిళలను జుట్టు పట్టుకొని లాగి కాళ్లతో తన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అనటమే కాకుండా రికార్డు చేస్తా ఉన్నటువంటి ఫోన్లు పగలగొట్టి మరి వాళ్ళకి సాక్ష్యం కూడా లేకుండా చేయాలనే ఒక దుర్మార్గమైన చర్య మరి మన సభ్య సమాజం చిక్కుపడిలేక ఒక ప్రజాప్రతినిధి ఇట్లా చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఆవిడ మనస్తాపానికి గురై మరి ముందు దాగి ఆత్మహత్యకి పాల్పడ్డారంటే ఒక వ్యక్తి బలవన్మరణం చెందాలి అన్నంత స్థాయికి మరి ఎమ్మెల్యే గారు తీసుకెళ్లారంటే వారి అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ మహిళని మరి మెరుగైన వైద్యం కోసం విజయవాడగానే ఉందని మనకి 78 గంటల వరకు ఏమీ చెప్పలేమని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు. మరి ఇది చాలా హేయమైన చర్య. ఇట్లాంటి వ్యక్తిని మరి అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు మరి తిరువూరుకు పంపించి తిరువూరు ప్రజల మీద ఆయన కక్ష తీర్చుకుంటున్నాడు ఏంటో మాకు తెలియదు. కానీ దానికి ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి ఆయనకి ఇట్లా చేసినప్పుడల్లా మెడల్స్ ఇస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇట్లా చూస్తా ఉంటే ఈ ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి చీడ పురుగుల్ని మరి కొనసాగించకూడదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇట్లాంటి వాళ్ళని మరి వాళ్ళకున్న పరిధిలో కట్టడి చేస్తారో బర్తరఫ్ చేస్తారో వాళ్ళని మరి దేనికి పరిమితం చేస్తారో అది వాళ్ళు ఆలోచించుకోవాలి. దాన్ని కనుక సరైన పద్ధతిలో కనుక వారి కట్టడి చేయకపోతే ఇట్లాంటి విషయాలు మళ్ళీ పునరావృతం అయితే మరి ప్రజలు తిరుగుబాటు చేసి ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే పరిస్థితి చాలా దగ్గరలోనే ఉంది. మరి ఆవిడ సామాన్యమైనటువంటి మహిళ, దట్టు ఆ గ్రామానికి సంబంధించి ఒక వార్డు సభ్యురాలు, రాజకీయంగా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం. ఆ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరులుగా ఉన్నారని వాళ్ళ డోర్ల మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు చూసి దానికి మరి గంగవేరులు ఎత్తిపోయి ఆయన స్థాయిని మరిచి ఈ రకమైన దాడి చేయటం, అది ఇంటిలోకి వెళ్లి దాడి చేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా ఖండిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కూడా దీన్ని ఏకకంఠంతో ఖండిస్తూ ఒక దళిత కుటుంబానికి జరిగిన అన్యాయం కాబట్టి ఆ దళిత సెక్షన్లతో వాళ్ళ మీద కేసులు కట్టి అటు ఎమ్మెల్యే అనుకుంటే ఎమ్మెల్యే పిఏ, అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి రాంబాబు, అట్లాగే ఇంకా స్థానిక లీడర్లు దాదాపు 50 మందిని వేసుకుని ఇంటి మీద దాడి చేశారు. కాబట్టి వాళ్ళందరి మీద కఠినమైన సెక్షన్లు ఇంప్లిమెంట్ చేసి తక్షణమే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఆ దళిత ఆ గిరిజన కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము దీన్ని కోరుతా ఉన్నాం.